ఇందిరా పార్క్లో ఉన్నాం. ఇందిరా పార్క్లో పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తూ ఉంది. వాళ్ళకి రావాల్సిన బకాయిలు కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పుడే సమావేశం ముగిసే సమయం వచ్చింది. వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఈ ఆందోళన ద్వారా ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి అనేది మనం జేఏసీ లీడర్ మనతో పాటు ఉన్నారు. సార్ ఏం చెప్తారు, ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈ ఆందోళన గతంలో చేశారు, ఇప్పుడు చేశారు, ఏంటి అసలు ప్రభుత్వం నుంచి స్పందన ఉందా లేదా? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము 30వ తారీఖు నోటీస్ ఇచ్చాము. 31 తారీఖు నోటీస్ ఇచ్చి 10వ తారీఖు వరకు కంప్లీట్ మా బకాయిలకు చెల్లించాలి, మా పెన్షనర్కు ఏదో సమావేశం ఏదో విషయం చెప్పాలి అని మేము ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీని కలిసి నోటీస్ ఇచ్చాం. కానీ ఈరోజు దాకా ఎటువంటి సమాచారం రాలేదు. కాబట్టి డెఫినెట్గా 17th మనము ధర్నా చేయవలసి వచ్చింది. ఇవి ఏంటంటే ఇప్పుడు 24 మార్చి నుంచి ఈ రోజు దాకా రిటైర్ అయిన వాళ్ళ కేవలం పెన్షన్ తప్ప ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడు దీంట్లో ఏమంటే జీపీఎఫ్ డబ్బులు మేము దాచుకున్నాయి. రెండోది ఇన్సూరెన్స్ డబ్బులు మేము దాచుకున్నాయి, గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు మేము దాచుకున్నాయి. ఇవి ఇప్పుడు సెలవులు పెట్టుకోకుండా దాచుకున్న సెలవులు మేము దానికి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు కూడా మేము దాచుకున్నాయి. కానీ వీళ్ళు ప్రభుత్వము ఏ విధంగా ఎట్లా అంటే దొంగలాగా తయారైంది, దొంగలాగా దోచుకుపోయింది. మా డబ్బుల్ని దోచుకుపోయి ఈరోజు మా డబ్బులు మాకిస్తలేదు. మా డబ్బులు మాకిస్తే ఇప్పుడు 26 మంది చనిపోయారు. ఒక ఆయన ఈరోజు దాకా కనిపించకుండా పోతుండు. కాబట్టి ఈ 26 హత్యలు ప్రభుత్వ హత్యలే అని మేము భావిస్తున్నాం. రెండోది ఈ ఎంప్లాయీస్ జేఏసీ అని ఒకటి ఉంది. ఆ ఎంప్లాయీస్ జేఏసీ 200 సంఘాలు ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ 200 సంఘాలకు వాళ్ళు చెప్పుకునేది ఏమంటే మా పెన్షనర్ జేఏసీని ధర్నాను ఆపమంటే ఒకటే చెప్పాము, మీరు ఎట్లా ఆపుతారయ్యా? మేము గవర్నమెంట్కు నోటీస్ ఇచ్చాము, గవర్నమెంట్ ఏమైనా చెప్పాలి, మాకు చెప్పలేదు. మేము సాధిస్తామంటే సోదర సంఘం కూడా 7వ తారీఖు ధర్నా పెట్టుకుంటే వాళ్ళని కూడా ఆపించింది. 7వ ధర్నా 7th ధర్నాను ఆపించింది. కానీ ఈ రోజు దాకా కూడా వాళ్ళకు రాలేదు. కాబట్టి ఈ 17 అయినా ఈ రోజు దాకా మాకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. కాబట్టి మేము ఈ రోజే కాదు, రేపు నెక్స్ట్ ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రోగ్రాం కూడా మేము ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ ప్రోగ్రాము ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తూ మేము కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. ఇప్పుడు పెన్షనర్ మీరు ధర్నా చేస్తాం, మా కడుపు కాలుతుంది, మాకు ఆందోళన చేస్తామంటే ఎంప్లాయీస్ చేసి ఎందుకు వద్దన్నది, అంటే మేము ఎందుకు తగ్గమని చెప్తా ఉన్నది? ఎంప్లాయీస్ చేసి ఎందుకంటే వాళ్ళు పెన్షనర్ చేసి ఏ ఇష్యూ ఇచ్చినా చివరి లైన్లో పెట్టేవాళ్ళు. కానీ మాకు ఎందుకంటే వాళ్లకు ల్యాబీలు ఉంటాయి. కేవలము వాళ్లకు భాగ్యనగర్ పట్టాలు కావాలి, గచ్చిబౌలి పట్టాలు కావాలి, వాళ్ళ సస్పెండ్ అయిన ఉంటుంది రీఇన్స్టేట్మెంట్ కావాలి. కానీ మాకు అటువంటి ఏమీ లేవు. మేము పోరాడితే పోయేది ఏమీ లేదు. వాళ్ళకే సస్పెన్షన్ అవుతుంది, వాళ్ళకే కాదు. కానీ డెఫినెట్గా మేము ఇంకొక కార్యక్రమం కూడా తీసుకుంటున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజే మనం మొత్తం పెన్షనర్స్ అందరిని అడిగాము. ఎంప్లాయీస్ జేఏసీలో కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు అని మా పెన్షనర్ చెప్పారు. ఈ రోజు నుంచే ఎంప్లాయీస్ జేఏసీ నుంచి విరమించుకుంటున్నాము, ఆ విధంగా తీర్మానం చేశాము. కాబట్టి ఈరోజు తర్వాత పెన్షనర్ జేఏసీ కార్యక్రమము పెన్షనర్ జేఏసీగానే ఉంటుంది. పెన్షనర్స్ మేము డెఫినెట్గా సాధించుకుంటాము. ఏ విధంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో పెట్టమని మనం డిమాండ్స్ ఇచ్చాము. ఆ డిమాండ్స్ను నెరవేరుస్తున్నారు. ఆ నెరవేర్చడంలో ఫస్ట్ మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వడము, శాలరీస్ ఇవ్వడము కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అన్ని బెనిఫిట్స్ ఇస్తామన్నాము. రెండోది మన ఈ హెల్త్ కార్డు ఏ హాస్పిటల్ పోయినా ₹1,00,000 మినిమంగా ఖర్చు అవుతుంది. కానీ ఈ రోజు దాకా హెల్త్ కార్డు సాధిస్తామని చెప్పారు ఎంప్లాయీ జేఏసీ, కానీ మేము హెల్త్ కార్డు కూడా సాధించలేదు. కాబట్టి మేమే
పోరాడి సాధించుకుంటాము. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మాకు సంఖ్యలు కూడా వేయలేరు ప్రభుత్వం. కాబట్టి మేము ఫ్రీగా ఉంటాము, అందరితో పోట్లాడతాము, దేనికైనా సిద్ధంగా ఉన్నాము.